తప్పు చేసిండు, అనుభవించాలి, తప్పదు. తప్పు చేసినప్పుడు పేద ప్రజల సొమ్ము ఎక్కడ తేయాలి దగ్గర. నాకు తెలిసి నేను కూడా ఉద్యమకారిని. వీళ్ళు ఉద్యమం చేసినప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళు ఎంత, కేటీఆర్ది కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ది కానీ, కవితది కానీ, వీళ్ళ ఆస్తులు ఎంత ఎంత సంపాదించుకుని ఉంటారు? వేల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూడు వాళ్ళే ఫామ్ హౌస్లు. హరీష్ రావు ఇటు నర్సాపూర్ దగ్గర ఏడొకటి ఉంటుంది, అటు కేసీఆర్ అటు ఉంటుంది, ఇటు కేటీఆర్ది, ప్రతి ఒక్కరిది ఫామ్ హౌస్లే. నువ్వు 10 ఎకరాలు లేను, మొత్తం ఫ్యామిలీకి 10, 15, 20 ఎకరాలు లేని వాళ్ళు 1000 ఎకరాలు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు నువ్వు ఎంత న్యాయంగా ఏ బిజినెస్ చెయ్యి. ఈడీని పంపిస్తారా మరి? మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉన్నారు కదా, ఈడీని పంపిస్తారా మరి వాళ్ళ మీద? పంపిస్తారు కంపల్సరీ. ఇది ప్రూఫ్స్ అంటే తొందరపడితే ఏంటంటే పబ్లిక్ ఉద్యమకారులు కనుక వీళ్ళు ఏం చేస్తారు అంటే తొందరపడితే మేము జైలు కోనికి రెడీ అని ప్రజలను తప్పుదో పట్టిస్తారు. ఆ ప్రజలకు నిజం తెలిసిందాక దీన్ని కొంచెం వీళ్ళు తప్పు చేసిరు అనేది ప్రజలకు కూడా తెలవాలి. కనుక కొంచెం తొందరపాటు నిర్ణయం లేకుండా రేవంత్ రెడ్డి గారు లెక్కతోటే, పద్ధతితోటే, చట్టపరంగానే, ఎక్కడ కూడా కక్ష సాధింపు కాదు, చట్టపరంగానే మన రాష్ట్రానికి చేసిన నష్టమేంది, మనల్ని ముంచి ప్రజలని ముంచిన సొమ్ము ఎక్కడ పెట్టిరు, ప్రతిదీ బయటకు వస్తుంది. కొంచెం లేటు ఖచ్చితంగా వస్తుంది.